హాయ్ అండి అందరికీ. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, స్కిప్ చేయకుండా చూసేయండి. 5 నిమిషాలు నేర్చుకునేయండి. సరే అండి, ఈరోజు మనం ఈ కలర్ కాంబినేషన్తో శారీకి కుచ్చులు కట్టి చూపిస్తాను. లక్ష్మీ కాసులు పెట్టి ఈ శారీకి ఎలా కుట్టాలో చూపిస్తాను. శారీ పళ్ళు కలర్ వచ్చి చూపిస్తాను చూడండి. పింకు, దీనికి కావలసిన దారాలు ఈ పింకు, ఈ గోల్డ్ కలరు, ఇవి రెండు వీటికి కావలసిన దారాలు. ఓకేనా? ఇప్పుడు కుచ్చులు కట్టి చూపిస్తాను చూడండి. శారీకి కావలసిన మెటీరియల్ ఇది. వీటికి నేను ఎలా కుడతానో చూపిస్తాను చూడండి. ట్రయాంగిల్ షేపు, ఈ పూసలు చిన్న సైజు పూసలు ఇవి. తర్వాత లక్ష్మీ కాసులు ఎలా కుడతానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు కాటన్ దారం తీసుకున్నా కదా, కాటన్ దారంకి రౌండ్ కలర్ చిన్న పూస ఒకటి, పెద్ద పూస ఒకటి, తర్వాత మళ్ళీ చిన్న పూస. ఇప్పుడు 3 అయ్యాయి కదా ఇక్కడ. ఇప్పుడు ఈ కుచ్చుకి కాసు వస్తుంది చూడండి. మధ్యలో ఇలా వచ్చింది కదా, ఇలా లాక్కున్నాం కదా. తర్వాత దీనికి ఈ కాసుని ఇట్లా పెట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడి నుంచినే ఇలా రివర్స్ ఇలా తీసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ గోల్డ్ కలర్ పూస ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఇంకొకటి చిన్నది. అంతే అండి, ఇలా వస్తుంది కుచ్చు. ఇలా కట్టుకోవాలి టైట్గా. ఇంకొక ముడి కూడా వేసుకుందాము, ఎందుకంటే గట్టిగా ఉండాలి కదా. ఇలా కట్టేసుకోవాలి. పక్కన దారం కట్ చేయకుండా సేమ్ అక్కడి నుంచి అలాగే తీసుకున్నా నేను. ఇప్పుడు ఇంకొక కలర్కి వేస్తాను కుచ్చు చూడండి. ఇదొకటి చిన్న పూస, పెద్ద పూస ఒకటి, తర్వాత మళ్ళీ చిన్న పూస ఒకటి. 3 అయినాయి కదా. తర్వాత పింక్ కలర్ మధ్యలోకి ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు కాసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇంకొకసారి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ తీసుకున్నా కదా, మళ్ళీ దాని పక్కనే 2 దారాలు వదిలేసి మళ్ళీ సేమ్ అలాగే తీసుకోవాలి. ఇలాగ తీసుకునేస్తే చాలా ఈజీగా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చిన్న పూస ఒకటి, పెద్దది ఒకటి, మళ్ళీ చిన్నది. సేమ్ అలాగే కట్టేసుకోవాలి. ఒక చిన్న ఏలు చిటికనేలు బట్టే అంత గ్యాప్ ఇస్తాను నేను. ఎప్పుడు నేనైతే మెజర్మెంట్లు ఎక్కువ యూజ్ చేయను, ఎప్పుడైనా ఏ దానికైనా అంతే. చిన్న బొటన వేలు పెట్టే అంత సైజ్ అయితే తీసుకుంటాను నేను. అక్కడ గ్యాపు 2 ముడులు ఇట్లా వేసుకుంటాను గట్టిగా. ఇట్లే ఈ విధంగా మొత్తం శారీ మొత్తం ఇలా కుట్టేసుకోవాలి. ఒక కలర్ ఈ కుచ్చు, ఒక కలర్ అది, ఒకటి పింకు, ఒకటి గోల్డ్ కలరు. ఇలా పెట్టుకొని మళ్ళీ పూస వేసుకొని, మళ్ళీ పెద్ద పూస వేసుకొని, తర్వాత మళ్ళీ చిన్న సైజు పూస వేసుకొని ఇట్లా కట్టేసుకోవాలి. మొత్తం కుచ్చులన్నీ మొత్తం కట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఈజీగా సింపుల్గా కట్టేసుకోవచ్చు కాసులతో కూడా. ఇట్లా సారీ మొత్తం కట్టేసుకున్నాం మనం. ఇప్పుడు చూసారు కదండి నా వీడియో. ఇలా శారీ మొత్తం కాసులు పెట్టి కుట్టేశాను నేను పళ్ళుకి. చాలా బాగుంది కదా. ఇలాంటి వీడియోలు మరెన్నో మీకోసం
చూపిస్తాను వీడియో రూపంలో. 5 నిమిషాలు కన్నా నా వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే బాగా అర్థమవుతుంది, మీకు ఈజీగా కుట్టేసుకోగలుగుతారు. ఓకే అండి, కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అట్లాగే లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను.